MLA Kamineni Srinivas emphasized that everyone should plant trees for the sake of environment on the occasion of World Environment Day. Trees were planted in the premises of Kai Kaluru MPDO office and MRO office in Eluru district. He stated that protecting nature is a responsibility of all of us and expressed that Andhra Pradesh should set an example for the nation by increasing forest cover. He also criticized the previous government, saying it neither protected the trees nor properly conserved them, only allowing them to perish. ప్రేమించాలి, గౌరవించాలి, దాన్ని మనం చేయగలిగిన సాకారం చేయాలి. ప్రకృతి విజ్ఞానం లేదు. మన భారతీయ సాంప్రదాయం కూడా పుట్టని, చెట్టుని, చీమని, పావుని అన్నీ పూజించే సాంప్రదాయం. అందుకని తప్పకుండా అందరూ ఈ పర్యావరణం లేకపోతే కొన్నాళ్ళకి ఆక్సిజన్ లేక ఇప్పుడు మంచినీళ్ళు ఎలా కొనుక్కున్నా 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా ఇప్పుడు మంచినీళ్ళు కొనుక్కుంటాం 78 ఏళ్ళు. ఇది రాబోయే రోజుల్లో గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని గాలిని శుభ్రంగా ఉంచాలంటే చెట్లు ఒక్కటి వల్లనే సాధ్యం అవుతుంది. అందరూ ఈ విషయంలో ఈ ప్రపంచ పర్యాటక దినం రోజున అందరూ తల చెట్టు నాటి ఎవరి చెట్టు వాళ్ళది బతికిందో లేదో చూసుకునే బాధ్యత వాళ్ళది. ప్రేమించాలి, గౌరవించాలి, దాన్ని Nellore Rural MLA Kotam Reddy Sridhar Reddy has decided to organize the Palli Panduga program in various villages of Nellore Rural Constituency to address the public problems and facilitate the construction of necessary roads. Using funds sanctioned under the Employment Guarantee Scheme, cement roads will be constructed in the villages. MLA Sridhar Reddy stated that under the leadership of Chief Minister Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan and Prime Minister Narendra Modi, the government is advancing with the aim of achieving all-round development across the state. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నెల 6, 7, 8, 9 తేదీలలో చంద్రన్న పల్లె పండుగ అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో జరిగే చంద్రన్న పల్లె పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయల వ్యయంతో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. 6వ తారీఖు రేపు ఉదయం 8 గంటలకి గొల్లకందుకూరులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు 6వ తారీఖు గొల్లకందుకూరు, సజ్జాపురం, కొత్తెల్లంటి, పాతెల్లంటి, కన్నమూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. 7వ తేదీన దొంతాలి, ఆమంచర్ల, సౌత్ మూపూరు, ఉప్పుటూరు